హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం పాలిటీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా, అందులో భాగంగానే ఈ వీడియోలో మనం ప్రాథమిక హక్కులు అదే ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఎవరికి తెలుసు, ఈ వీడియో నుంచి ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు, అదే ఎగ్జామ్లో రావచ్చు. నేను ఏ టాపిక్కి ఇలా చెప్పలేదు, ఓన్లీ ఈ ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్కి చెప్తున్నాను, ఎందుకంటే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే అన్ని బిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. ఇక టాపిక్లోకి వెళ్దామా. ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. అయితే ఈ ప్రాథమిక హక్కులు 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉంటాయి. సో అర్థమైంది కదా, 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉంటాయి. అండ్ దీన్ని అంటే ప్రాథమిక హక్కులు అనే టాపిక్ను మనం అమెరికా దేశం నుంచి స్వీకరించాం. అమెరికా దేశం రాజ్యాంగంలో బిల్ ఆఫ్ రైట్స్ నుంచి ఈ ప్రాథమిక హక్కులు అనే టాపిక్ను స్వీకరించాం. ప్రాథమిక హక్కుల గురించి జనరల్ ఇంట్రడక్షన్ ఏంటో చూద్దాం. చూడండి, ఇవి బేసిక్ పాయింట్స్ అయినా కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక ఫస్ట్ జనరల్ ఇంట్రడక్షన్ ఏంటో చూద్దాం. అయితే ఈ ప్రాథమిక హక్కులు అనే టాపిక్ను మనం ఎక్కడి నుంచి గ్రహించాం? అమెరికా దేశం నుంచి గ్రహించాం. దీని యొక్క నేచర్ ఏంటి? ఇవి జస్టిసియబుల్, న్యాయస్థానాల ద్వారా అమలు చేయదగినవి, ఉల్లంఘిస్తే కోర్టులో ప్రశ్నించవచ్చు. అయితే మన ఫండమెంటల్ రైట్స్కి ఏదైనా భంగం జరిగినప్పుడు వాటిని మనం న్యాయస్థానాల ద్వారా అమలు చేసుకోవచ్చు. కానీ మనం ప్రీవియస్ వీడియోలో ఆదేశిక సూత్రాల గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. అయితే ఆదేశిక సూత్రాలకు భంగం కలిగితే న్యాయస్థానాల ద్వారా వాటిని అమలు చేయలేరన్నమాట. కానీ ఇక్కడ ప్రాథమిక హక్కులకు మాత్రం ఎలాంటి భంగం జరిగినా కూడా న్యాయస్థానాల ద్వారా అమలు చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చారిత్రక నేపథ్యం చూడండి. హిస్టరీ 1931 కరాచీ సెషన్లో డిమాండ్ చేసింది జవహర్లాల్ నెహ్రూ. సో అర్థమైంది కదా, 1931లో జవహర్లాల్ గారు ఈ ప్రాథమిక హక్కుల గురించి డిమాండ్ చేశారు. ఏ సెషన్లో? కరాచీ సెషన్లో. నెక్స్ట్ ప్రత్యేకత చూడండి. అయితే ఈ ప్రాథమిక హక్కులను భారతదేశం యొక్క మాగ్నా కార్టా అని పిలుస్తారు. అయితే నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఫస్ట్లో మనకు 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? 6 ప్రాథమిక హక్కులే ఉన్నాయి. ఏ ప్రాథమిక హక్కును తొలగించేశారు? ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల యొక్క జాబితాలో నుంచి తొలగించేశారన్నమాట. ఇన్ డీటెయిల్గా చూద్దాం. ప్రారంభంలో 7 ప్రాథమిక హక్కులే ఉండేవి, ప్రస్తుతం 6 మాత్రమే ఉన్నాయి. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని ప్రాథమిక హక్కుల జాబితా నుండి తీసేశారు. దేన్ని? ఆస్తి హక్కుని. ప్రస్తుతం ఇది ఆర్టికల్ 300A కింద చట్టబద్ధమైన హక్కుగా మాత్రమే ఉంది. ఏ ఇయర్లో జరిగింది ఈ సవరణ? 1978లో జరిగింది. సో అర్థమైంది కదా, ఆస్తి హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితాలో నుంచి తీసేశారు? 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో తీసేసి ఏ ఆర్టికల్ కింద పెట్టారు? ఆర్టికల్ 300 సబ్ క్లాస్ ఏలో ఒక చట్టబద్ధమైన హక్కుగా మాత్రమే ఉంది. కానీ ప్రాథమిక హక్కులు అనే జాబితాలో ఈ ఆస్తి హక్కు అనేది లేదు. అయితే ఈ ప్రాథమిక హక్కులను సవరించవచ్చా? సవరించవచ్చు. 24వ రాజ్యాంగ సవరణ ద్వారా కేశవానంద భారతి కేసులో అంటే 1973లో ప్రాథమిక హక్కులను సవరించవచ్చు అని తీర్పిచ్చారన్నమాట. నెక్స్ట్ 6 ప్రాథమిక, ఫస్ట్లో ప్రారంభంలో 7 అనుకున్నాం కదా, ప్రజెంట్ మాత్రం 6 ప్రాథమిక హక్కులే ఉన్నాయి. తీసేసిన ప్రాథమిక హక్కు ఆస్తి హక్కు. అయితే ప్రజెంట్ ఉన్న ఆ 6 ప్రాథమిక హక్కులు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటి? సమానత్వపు హక్కు. రెండవది స్వతంత్రపు హక్కు. అయితే సమానత్వపు హక్కు గురించి తెలిపే ఆర్టికల్స్ ఏంటి? 14 నుంచి 18 వరకు. స్వతంత్రపు హక్కు గురించి తెలిపే ఆర్టికల్స్ 19 నుంచి 22 వరకు. థర్డ్ వన్ పీడనాన్ని నిరోధించే హక్కు. ఆర్టికల్స్ ఏంటేంటి? 23 అండ్ 24. మత స్వాతంత్రపు హక్కు ఏ ఆర్టికల్స్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంటాయి? మత స్వాతంత్రపు హక్కు గురించి 25 నుంచి 28 వరకు. విద్యా సాంస్కృతిక హక్కులు ఏ ఆర్టికల్ నుంచి? 29 అండ్ 30 ఆర్టికల్ దీని గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32లో ఉంటుంది. అయితే ఇక్కడ ఆర్టికల్ 12 అండ్ 13 గురించి చూద్దాం. అయితే ఆర్టికల్ 12 చూడండి. ఆర్టికల్ 12 ఏం చెప్తుంది? రాజ్యం యొక్క నిర్వచనం గురించి ఇది చెప్తుంది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఎవరి నుంచి రక్షించబడుతుంది? రాష్ట్రం నుంచి. సో ఈ స్టేట్ అనే పదం కింద ఏమేమి వస్తాయి? పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభలు మరియు స్థానిక సంస్థలు. స్థానిక సంస్థలు అంటే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య సంస్థలు, ఇలా అన్నీ కూడా ఈ రాజ్యం అనే నిర్వచనం కిందికి వస్తాయన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 13 గురించి చూడండి. హక్కుల రక్షణ కవచం. ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఏ చట్టం చేసినా అది చెల్లదన్నమాట. అర్థమైంది కదా, ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఏ చట్టం చేసినా కూడా ఆ చట్టం అనేది క్యాన్సిల్ అయిపోతుంది, చెల్లదన్నమాట. ఇక్కడ ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం అనేది జరగకూడదు.
ఇక్కడ కేశవానంద భారతి కేసు 1973లో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని భంగం కలిగించే ఏ చట్టమైనా చెల్లదు అని చెప్పి తీర్పిచ్చారన్నమాట. ఏ కేసులో? కేశవానంద భారతి కేసు 1973లో అన్నమాట. నల్ అండ్ వాయిడ్ అంటే ఇక్కడ చట్టం చెల్లకపోవడం అని అర్థం అన్నమాట. అయితే ఇప్పుడు సమానత్వపు హక్కు గురించి చూద్దాం. సమానత్వపు హక్కులో ఏ ఆర్టికల్స్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంటాయి? ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉంటాయి అన్నమాట. అయితే ఆర్టికల్ 14 చూడండి. ఆర్టికల్ 14 దేని గురించి చెప్తుంది? చట్టం ముందు సమానత్వం గురించి చెప్తుంది అన్నమాట. సో అర్థమైంది కదా. ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం వల్ల సమాన రక్షణ. మన భారత భూభాగంలో రాజ్యం ఏ వ్యక్తిని కూడా నిరాకరించరాదు, అందరికీ ఫ్రీడమ్ ఉంటుంది, అందరూ సమానమే అని చెప్పి ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అర్థమైంది కదా. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే అండ్ చట్టం మూలంగా అందరికీ సమాన రక్షణ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి అండ్ గవర్నర్ చట్టం ముందు సమానులు కారన్నమాట. వీరిపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టరాదు. ఒకవేళ కేసులు పెట్టాల్సి వస్తే 2 నెలల ముందుగా నోటీస్ అనేది ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత సివిల్ కేసులు మాత్రమే పెట్టవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 15 గురించి చూడండి. ఆర్టికల్ 15 అనేది వివక్షత నిషేధం గురించి చెప్తుంది అనమాట. అయితే ఫ్రెండ్స్, క్యాస్ట్ పరంగా, రిలీజియన్ పరంగా, జాతి పరంగా అండ్ లింగం పరంగా, మనం పుట్టిన ప్రదేశం పరంగా, ఇలా వీటిని బేస్ చేసుకొని ప్రభుత్వం అనేది ఏ మనుషుల పట్ల కూడా వివక్షత అనేది చూపకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే హోటల్స్, టెంపుల్, పార్కులు, గుళ్ళు ఉంటాయి కదా, దేవాలయాలు, వీటిల్లో అందరికీ సమాన ప్రవేశం అనేది ఉండాలి. అయితే ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నువ్వు తక్కువ జాతి, నువ్వు ఇక్కడికి రావద్దు అని చెప్పి ఎవరికి చెప్పే అధికారం అనేది ఇక్కడ లేదన్నమాట. చర్చ్ కానీ, టెంపుల్స్ కానీ, మసీద్లు కానీ, ఇంకా పబ్లిక్ ప్లేసెస్ కానీ, వీటిల్లో ఇక్కడికి నువ్వు రావద్దు అని చెప్పే రైట్స్ ఎవ్వరికీ లేదు. అండ్ ఈ ఆర్టికల్లోనే షెడ్యూల్డ్ కులాల యొక్క ప్రత్యేక రిజర్వేషన్ గురించి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 16 చూడండి. ఆర్టికల్ 16 దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఆర్టికల్ 17 అంటరానితనం నిర్మూలన గురించి చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 18 ఏం చెప్తుంది? బిరుదుల యొక్క రద్దు గురించి ఇది చెప్తుంది. సో వీటిని ఒకసారి డీటెయిల్గా నేర్చుకుందాం. ఆర్టికల్ 14 చూడండి. చట్టం దృష్టిలో అందరూ సమానులే. చట్టం ముందు సమానత్వం. ఎవరు చట్టం కంటే ఎక్కువ కాదు, అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. సో ఇక్కడ చట్టానికి ఎవ్వరూ ఎక్కువ కాదు. నువ్వు తక్కువడివి, నువ్వు ఎక్కువడివి, నీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నువ్వు తక్కువ క్యాస్ట్, ఇలా అని చట్టానికి ఉండదన్నమాట. ఈ చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానులే. నువ్వు సీఎం అయినా, కామన్ మ్యాన్ అయినా కూడా చట్టం ముందు అందరూ సమానులే. నెక్స్ట్ చట్టం మూలంగా అందరికీ సమాన రక్షణ అనేది ఉంటుంది. ఆర్టికల్ 15 చూద్దాం. వివక్షత నిషేధం గురించి. ఈ 5 అంశాల ఆధారంగా మాత్రమే రాజ్యం ఎలాంటి వివక్షత చూపరాదు. ఫస్ట్ ఏంటి? మతం పరంగా ఎవరి పట్ల వివక్షత అనేది చూపరాదు, అన్ని మతాలు సమానమే. నెక్స్ట్ సెకండ్, జాతి పరంగా కూడా ఎవ్వరికి వివక్షత అనేది చూపకూడదు. నెక్స్ట్ కులం అంటే క్యాస్ట్ పరంగా ఎవరైనా నువ్వు తక్కువ, మాది ఎక్కువ క్యాస్ట్ అని చెప్తే, ఎవరైనా అట్లా చెప్తే చెప్పు తీసుకొని కొట్టండి. ఈ రోజుల్లో కూడా క్యాస్ట్ పిచ్ ఉందంటే వాళ్ళు ఎంత మూర్ఖులో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళని దగ్గరికి కూడా రానియకండి. అయితే ఈ ఆర్టికల్ 15 వివక్షత చూపకూడదు అని ఉంది కదా, అలా కులం పిచ్చి ఉన్న వాళ్ళకి మీరే వివక్షత చూపించి దూరం పెట్టేయండి. మీకు గుర్తుండడానికి జోక్గా చెప్పాను కానీ. నెక్స్ట్ 4th వన్, లింగం పరంగా కూడా ఎవరు వివక్షత అనేది చూపకూడదు. ఇంకా మన పుట్టిన ప్రదేశాన్ని బట్టి కూడా ఎవరు వివక్షత అనేది చూపకూడదు. ఆర్టికల్ 15 అనేది ఈ వివక్షత గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే ఈ ఆర్టికల్ 15లో సబ్ క్లాస్ ఉన్న ఆర్టికల్స్ కూడా ఉంటాయి. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుంది? రాజ్యం ఎలాంటి వివక్షత చూపరాదు. ఇందాక రాజ్యం అంటే ఏంటో చెప్పాను కదా. ఈ రాజ్యం అనే నిర్వచనంలో ఏమేమి ఉంటాయి? పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభలు మరియు స్థానిక సంస్థలు అంటే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఈ రాజ్యం అనే నిర్వచనం కిందికి వస్తాయన్నమాట. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 2 ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ప్రైవేట్ ప్రదేశాలలో అంటే దుకాణాలు, హోటళ్ళు, రోడ్లు, షాప్స్, హోటల్స్ ఇట్లా ఉంటాయి కదా, ఈ ప్రదేశాల్లో ఎవరికి వివక్షత అనేది చూపకూడదు. ఇంకా ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 3 ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? మహిళలు అండ్ పిల్లల కోసం ప్రత్యేక సదుపాయాల గురించి ఈ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4. అయితే ఈ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4 ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు విద్యా సంస్థల్లో ఉండే రిజర్వేషన్ల గురించి ఈ ఆర్టికల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 5 ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్ల గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6 ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూఎస్కి
ఉన్న రిజర్వేషన్ల గురించి ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈ రిజర్వేషన్లు అనేది 103వ రాజ్యాంగ సవరణ ద్వారా 2019లో చేర్చారన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 16 చూడండి, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మతం, జాతి, కులం, లింగం, వారసత్వం, పుట్టిన ప్రదేశం లేదా నివాసం ఆధారంగా వివక్షత చూపకూడదు. ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 3 ఏం చెప్తుంది, నివాస ప్రాంతం ఆధారంగా కొన్ని ఉద్యోగాలకు షరతులు విధించవచ్చు. ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4 ఏం చెప్తుంది, ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు ఓబీసీల యొక్క రిజర్వేషన్ గురించి ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 6 అనేది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎక్స్ యొక్క రిజర్వేషన్ గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 7 చూడండి, అంటరానితనం యొక్క నిర్మూలన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. అంటరానితనాన్ని ఏ రూపంలో ఆచరించినా అది అయితే ఇక్కడ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అంటే అస్పృశ్యత నివారణ చట్టాన్ని 1955లో చేశారన్నమాట. అయితే ఇక్కడ అంటరానితనం అనే పదం రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ ఎక్కడా నిర్వచించబడలేదు. సో ఈ అంటరానితనం అనే పదంని ఎక్కడ కూడా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట మన రాజ్యాంగంలో. నెక్స్ట్ ఆర్టికల్ 18 చూడండి, బిరుదుల రద్దు. రాజ్యం ఎలాంటి బిరుదులను ప్రదానం చెయ్యదు. మహారాజా, రాజా, సర్ వంటి వంశంపార్యపర్య లేదా బ్రిటిష్ కాలం నాటి బిరుదులు వాడుకోకూడదన్నమాట. అయితే ఇక్కడ సైనిక మరియు విద్యా సంబంధిత బిరుదులను మినహాయింపు అనేది ఉంది. వీటిని వాడుకోవచ్చు, కానీ మహారాజా, రాజా, సర్ ఇలాంటి బిరుదులను మాత్రం వాడడానికి మన రాజ్యాంగం ఒప్పుకోదు. అయితే ఫస్ట్ సమానత్వం ఉంటుంది కదా ప్రాథమిక హక్కుల్లో, సమానత్వపు హక్కు. ఈ సమానత్వపు హక్కు గురించి ఏ ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉన్న ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయన్నమాట. అయితే ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఇక్కడ క్విక్ రివిజన్ కోసం ఉన్నాయన్నమాట. ఒకసారి చూడండి. ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆర్టికల్ 15 వివక్షత నిషేధం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో సమానత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆర్టికల్ 17 అంటరానితనం యొక్క రద్దు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆర్టికల్ 18 బిరుదుల యొక్క రద్దు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే ఈ సమానత్వపు హక్కు పైన వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ గురించి చూద్దాం. ఫస్ట్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్. ఎప్పుడు వచ్చింది ఈ కేసు? 1963లో. సో కేసు నేమ్ ఏంటి? బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ అన్నమాట. 1963లో వచ్చింది. అయితే ఏమని చెప్పింది, ప్రమోషన్లో రిజర్వేషన్లు 50% మించకూడదన్నమాట. మండల్ కమిషన్ 1979లో వచ్చింది. అయితే ఈ కేసును సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అని కూడా అంటారు. అయితే ఈ కేసు ఓబీసీ రిజర్వేషన్ల సిఫార్సు గురించి అనమాట. నెక్స్ట్ ఇంద్ర సహానీ కేసు 1992లో వచ్చింది. మొత్తం రిజర్వేషన్లపై 50% గరిష్ట పరిమితి విధించి చారిత్రక తీర్పు అనేది చెప్పిందనమాట. అయితే ఈ 3 కేసులు అనేవి రిజర్వేషన్ల పరిమితులు మరియు ఓబీసీ హక్కులకు పునాది అన్నమాట. అయితే ఇంతసేపు మనం సమానత్వపు హక్కు గురించి డిస్కస్ చేశాం కదా, ఇప్పుడు స్వేచ్ఛా హక్కు గురించి డిస్కస్ చేద్దాం. రైట్ టు ఫ్రీడమ్ ఏ ఆర్టికల్ తెలియజేస్తాయి? ఆర్టికల్ 19 to 22 వరకు ఉన్న ఆర్టికల్స్ ఈ స్వేచ్ఛా హక్కు గురించి అంటే రైట్ టు ఫ్రీడమ్ గురించి తెలియజేస్తాయి. ఫస్ట్ ఆర్టికల్ 19 గురించి చూద్దాం. అయితే ఇక్కడ ఆర్టికల్ 19 6 ప్రాథమిక స్వేచ్ఛల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా ఆర్టికల్ 20 నేర శిక్షల నుండి రక్షణ అనే టాపిక్ను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆర్టికల్ 22 అరెస్ట్ అండ్ నిర్బంధం నుండి రక్షణ అనే టాపిక్ను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా ఆర్టికల్ 21 అండ్ 21 సబ్ క్లాస్ ఏ అనేది జీవించే హక్కు అండ్ విద్యా హక్కు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఆర్టికల్ 19 చూడండి, ఇది 6 ప్రాథమిక స్వేచ్ఛల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ 6 ప్రాథమిక స్వేచ్ఛలు అంటే ఏంటి? వాక్ స్వాతంత్రం అండ్ భావ ప్రకటన ఒకటి, నెక్స్ట్ శాంతియుత సమావేశాలు, సంఘాలు, యూనియన్ల ఏర్పాటు, ఇంకా స్వేచ్ఛా సమాచారం, నివాస హక్కు, వృత్తి లేదా వ్యాపార స్వేచ్ఛ అన్నమాట. అయితే ఈ 6 ప్రాథమిక స్వేచ్ఛల గురించి ఈ ఆర్టికల్ 19 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? ప్రాథమిక హక్కులు కదా. అయితే ఈ ప్రాథమిక హక్కులు 6 ఉంటాయి. ఈ 6లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? సమానత్వపు హక్కు కంప్లీట్ అయిపోయింది. సెకండ్ వన్ స్వేచ్ఛా హక్కు గురించి డిస్కస్ చేస్తున్నాం. అయితే ఈ స్వేచ్ఛా హక్కులో ఏ ఆర్టికల్స్ ఉంటాయి? ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 22 వరకు ఉంటాయి. అయితే మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నాం? ఆర్టికల్ 19లో ఉన్న 6 ప్రాథమిక స్వేచ్ఛల గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆర్టికల్ 20 చూడండి, నేరాలకు సంబంధించిన శిక్షల నుండి రక్షణ గురించి ఈ ఆర్టికల్ 20 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే ఫస్ట్ చట్టబద్ధమైన శిక్ష గురించి చూడండి. నేరం జరిగిన సమయంలో అమలులో ఉన్న చట్టం ప్రకారం మాత్రమే శిక్షించాలి. అర్థమైంది కదా? అయితే ఒక వ్యక్తి చేసిన పని చేసిన సమయానికి చట్టరీత్యా నేరం అయితేనే శిక్షించాలి. అండ్ చట్టంలో ఎంతైతే శిక్ష ఉందో అంతే శిక్ష విధించాలి.
సో ఇదన్నమాట, అర్థమైంది కదా. నెక్స్ట్ పాయింట్ చూడండి, డయల్ జియో పార్టీ లేదు అంటే ఒక నేరానికి ఒక వ్యక్తిని 2 సార్లు శిక్షించకూడదు. అర్థమైంది కదా, ఒక వ్యక్తిని ఒకసారి కంటే ఎక్కువ సార్లు విచారించి ఎక్కువ శిక్షలు అనేది వేయకూడదు. ఒక నేరానికి ఒక శిక్ష మాత్రమే వెయ్యాలి అని అర్థం అన్నమాట. నెక్స్ట్, తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం. ఏ వ్యక్తిని తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం చెప్పాలని బలవంతం చెయ్యకూడదు. బలవంతపు సాక్ష్యం చెప్పడం అనేది నిషేధం అని చెప్పి ఈ ఆర్టికల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇది ఆర్టికల్ 20 గురించి. నెక్స్ట్ ఆర్టికల్ 21 గురించి చూద్దాం. ఆర్టికల్ 21 జీవించే హక్కు అండ్ వ్యక్తిగత స్వేచ్ఛ గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే ఈ హక్కు కిందకి ఏమొస్తాయంటే గోప్యతా హక్కు అంటే రైట్ టు ప్రైవసీ, నిద్రపోయే హక్కు, విద్యుత్ హక్కు, విదేశాలకు వెళ్ళే హక్కు, విద్యా హక్కు అండ్ గౌరవంగా జీవించే హక్కు ఈ హక్కు కిందికి వస్తాయి అన్నమాట. ఆర్టికల్ 21లో వస్తాయి. అయితే ఒకటి ఈజీగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఒక వ్యక్తి చట్టం నిర్ధారించిన పద్ధతిలో తప్పితే మరే రకంగానూ శిక్షించకూడదు అనమాట. అయితే ఈ జీవించే హక్కు పైన వచ్చిన కేసెస్ ఏంటి? మేనకా గాంధీ కేసు అన్నమాట. ఆర్టికల్ 21 పరిధిని విశాలం చేసింది ఈ కేసు, ముఖ్యంగా విదేశాలకు వెళ్లే హక్కు గురించి. ఓల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ ఈ కేసులో జీవనోపాధి హక్కు కూడా జీవించే హక్కులో భాగమే అని చెప్పి తీర్పునిచ్చారు. నెక్స్ట్ ఆర్టికల్ 21 సబ్ క్లాస్ ఏ, ఇది విద్యా హక్కు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. అయితే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002 ద్వారా ఈ విద్యా హక్కు చట్టాన్ని చేర్చారు. అండ్ 2010 ఏప్రిల్ 1 నుంచి విద్యా హక్కు చట్టం దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. అయితే ఇక్కడ క్లారిటీగా ఉంది చూడండి, 6 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరికీ ప్రభుత్వం ఉచితంగా చట్టం నిర్ధారించిన విధంగా వారికి విద్య అనేది అందించాలి. ఉచిత విద్య మరియు నిర్బంధ విద్య ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో ఈ ఆర్టికల్ని చేర్చారు. అయితే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో చేశారు, అంటే విద్యా హక్కు చట్టం అన్నమాట. ఈ విద్యా హక్కు చట్టాన్ని 2009లో చేశారు. అయితే ఇది ఎప్పటి నుంచి అమలైంది? 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది అన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అత్యవసర పరిస్థితి అంటే ఎమర్జెన్సీ విధించినప్పుడు అన్ని ఆర్టికల్స్ రద్దు అవుతాయి, కానీ ఆర్టికల్ 20 అండ్ 21 అనేవి రద్దు కావన్నమాట. ఇక్కడ ఆర్టికల్ 20 అండ్ 21 ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాయో అర్థమైంది కదా. ఆర్టికల్ 20 నేరాలకు సంబంధించిన శిక్షల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆర్టికల్ 21 జీవించే హక్కు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అర్థమైంది కదా. ఈ 2 ఆర్టికల్స్ ఎమర్జెన్సీ టైంలో రద్దు కావన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 22 ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? అరెస్ట్ మరియు నిర్బంధం నుండి రక్షణ అనే టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అర్థమైంది కదా. అక్రమ అరెస్టుల నుంచి రక్షణ గురించి ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే ఇక్కడ కారణం రీజన్ అని ఉంది చూడండి, అరెస్టుకు గల కారణాన్ని వెంటనే తెలుసుకునే హక్కు. 24 గంటలు అని ఉంది చూడండి, అరెస్టు చేసిన 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. నెక్స్ట్ న్యాయవాది. సో ఆ అరెస్ట్ చేసిన వ్యక్తి తనకు నచ్చిన న్యాయవాదిని సంప్రదించే హక్కు అనేది కూడా ఉంది. సో ఆర్టికల్ 22 దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. స్వేచ్ఛ హక్కు గురించి అయిపోయింది. నెక్స్ట్ పీడనాన్ని నిరోధించే హక్కు గురించి చూద్దాం. ఇప్పుడు మనం ఏ హక్కుల గురించి తెలుసుకున్నాం? సమానత్వపు హక్కు, స్వేచ్ఛ హక్కుల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పీడనాన్ని నిరోధించే హక్కు గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు అనేది బలహీన వర్గాలు మరియు పిల్లల రక్షణకు కవచంగా పనిచేస్తుంది. ఈ హక్కు సమాజంలోని దురాచారాలను అంతం చేయడానికి 2 ఆర్టికల్స్ ఏంటంటే 23 అండ్ 24 ద్వారా పనిచేస్తుంది. అయితే ఈ పీడనాన్ని నిరోధించే హక్కులో ఆర్టికల్ 23 ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? మానవ అక్రమ రవాణా, బలవంతపు చాకిరీ మరియు బేగార్ అనేవి నిషేధం అన్నమాట. అయితే 2013 నుంచి ఐక్యరాజ్య సమితి జూలై 30ని మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినంగా జరుపుతుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 24 చూడండి, కర్మాగారాలలో పిల్లలను పనిలో పెట్టుకోవడం నిషేధం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే 14 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలన్నమాట. అయితే ప్రమాదకరమైన పని ప్రదేశాల్లో, ఫ్యాక్టరీలలో 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు పని చేయించడం అనేది రాజ్యాంగానికి విరుద్ధం అన్నమాట, రాజ్యాంగానికి వ్యతిరేకం. సో అలా చేయించకూడదని చెప్పి ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే బాల కార్మిక నిషేధ చట్టాన్ని 1986లో చేశారు. అండ్ 2005లో ఈ చట్టాన్ని బాలల హక్కు సంరక్షణ చట్టంగా పేరు మార్చారన్నమాట. ఇంకొకటి ఫ్యాక్టరీ యాక్ట్ 1948లో చేశారు. అయితే ఈ ఆర్టికల్ 23 అండ్ 24కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. అయితే ఇవి వేటిని నిషేధిస్తాయి? ఆర్టికల్ 23 ప్రకారం అక్రమ రవాణా, బలవంతపు పని, వెట్టి చాకిరీ, ఉచితంగా పని చేయించుకోవడం అనే టాపిక్ని ఈ ఆర్టికల్ 23 నిషేధిస్తుంది. ఆర్టికల్ 24 ఫ్యాక్టరీలలో బాల కార్మికుల యొక్క ఉపాధిని, అంటే బాల కార్మికులు పనిచేయడం
అంటే ఫ్యాక్టరీలలో బాల కార్మికులు అంటే చిన్న పిల్లలు 14 సంవత్సరాలు ఉన్న పిల్లలు పని చేయడాన్ని ఈ ఆర్టికల్ నిషేధిస్తుంది. ఆర్టికల్ ఎవరికి వర్తిస్తుంది అని ఉంది చూడండి. అయితే ఆర్టికల్ 23 వయసుతో సంబంధం లేదు, పౌరులందరికీ వర్తిస్తుంది. కానీ ఆర్టికల్ 24 14 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. ఆర్టికల్ 23 మానవ గౌరవాన్ని రక్షిస్తుంది. ఆర్టికల్ 24 బాల్యాన్ని రక్షిస్తుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇది పీడనాన్ని నిరోధించే హక్కు గురించి. నెక్స్ట్ మత స్వాతంత్రపు హక్కు గురించి చూద్దాం. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నమాట. అయితే ఈ మత స్వాతంత్రపు హక్కు గురించి ఏ ఆర్టికల్స్ తెలియజేస్తాయి? ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉన్న ఆర్టికల్స్ ఈ మత స్వాతంత్రపు హక్కు గురించి తెలియజేస్తాయి. అయితే ఆర్టికల్ 25 గురించి చూడండి. ఆర్టికల్ 25 ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? వ్యక్తిగత మత స్వేచ్ఛ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆర్టికల్ 26 మత వ్యవహారాల నిర్వహణ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆర్టికల్ 27 పన్నుల నుండి మినహాయింపు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా ఆర్టికల్ 28 విద్యా సంస్థల్లో మత బోధనపై నిబంధనల గురించి ఈ 28 ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక్కొక్క ఆర్టికల్ ను క్లియర్ గా చూద్దాం. అయితే ఇక్కడ ఆర్టికల్ 25 అనేది వ్యక్తిగత స్వేచ్ఛ గురించి అంటే వ్యక్తిగత మత స్వేచ్ఛ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ ఉంది చూడండి క్లియర్ గా. అంతరాత్మ స్వేచ్ఛ, దేవుడితో ఇష్టానుసారంగా సంబంధం ఏర్పరచుకునే స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుందన్నమాట. మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే, ప్రకటించే మరియు ప్రచారం చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఇది ఆర్టికల్ 25లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 26 ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? మత వ్యవహారాల నిర్వహణ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా. అంటే సంస్థాగత హక్కు అన్నమాట. తమ మతపరమైన వ్యవహారాలను సొంతంగా నిర్వహించుకునే స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుందన్నమాట. అదే ఆర్టికల్ 26లో ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 27 అనేది ట్యాక్స్ల నుంచి మినహాయింపు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. చూడండి, పన్నుల నుండి స్వేచ్ఛ. ఏదైనా నిర్దిష్ట మతాన్ని ప్రోత్సహించడానికి పన్నులు చెల్లించాలని పౌరులను ప్రభుత్వం బలవంతం చెయ్యకూడదు. ఇంకొకటి విద్యా సంస్థల్లో మత బోధన. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మతపరమైన బోధన ఇవ్వకూడదు. కొన్ని సంస్థల్లో మతపరమైన కార్యక్రమాలు జరిగినా విద్యార్థులను వినమని బలవంతం చెయ్యకూడదన్నమాట. సో ఇది మొత్తం ఆర్టికల్ 27లో ఉంటుంది. ఇక్కడ విద్యా సంస్థల్లో మత బోధన అని ఉంది చూడండి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మతపరమైన బోధన ఇవ్వకూడదు. కొన్ని సంస్థల్లో మతపరమైన కార్యక్రమాలు జరిగినా విద్యార్థులను వినమని బలవంతం చేయకూడదు. సో ఇది మొత్తం ఆర్టికల్ 28లో ఉంటుంది. ఇదన్నమాట మత స్వాతంత్రపు హక్కు గురించి. నెక్స్ట్ సాంస్కృతిక అండ్ విద్యా హక్కుల గురించి చూద్దాం. వీటి గురించి 29 నుంచి 30 వరకు ఉన్న ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయన్నమాట. ఫస్ట్ 29 ఆర్టికల్ చూడండి. ఈ 29 ఆర్టికల్ అనేది మైనార్టీల ప్రయోజనాల రక్షణ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మైనార్టీలు తమ భాష, లిపి మరియు సంస్కృతిని రక్షించుకునే హక్కు అనేది ఉంటుంది ఈ ఆర్టికల్ ప్రకారం. నెక్స్ట్ ఆర్టికల్ 30 విద్యా సంస్థల స్థాపన గురించి ఆర్టికల్ 30 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మైనార్టీలు తమకు నచ్చిన విద్యా సంస్థలను స్థాపించవచ్చు, నిర్వహించుకునే హక్కు కూడా వీళ్లకు ఈ మైనార్టీలకు ఉందన్నమాట. ఇదంతా ఆర్టికల్ 30లో ఉంటుంది. ఆర్టికల్ 29 సంరక్షణ అంటే ప్రొటెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆర్టికల్ 30 స్థాపన మరియు నిర్వహణ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ రాజ్యాంగ పరిహారపు హక్కు. అయితే ఇక్కడ ఆస్తి హక్కు అనేది మిస్ అయింది కదా. ప్రారంభంలో 7 హక్కులు ఉండేవి కదా. అయితే ప్రజెంట్ 6 హక్కులే ఉన్నాయి. తొలగించేసిన ప్రాథమిక హక్కు ఆస్తి హక్కు అన్నమాట. ఇది 300 సబ్ క్లాస్ ఏలో చేర్చారు. ప్రాథమిక హక్కుల జాబితాల నుంచి తొలగించేసి 300 సబ్ క్లాస్ ఏలో చేర్చారన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ రాజ్యాంగ పరిహారపు హక్కు. ప్రాథమిక హక్కుల్లో చివరిది రాజ్యాంగ పరిహారపు హక్కు అన్నమాట. అయితే ఆర్టికల్ 32 దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే సాంస్కృతిక అండ్ విద్యా హక్కులు ఆర్టికల్ 29, 30 ఉంది కదా. లాస్ట్ వన్ రాజ్యాంగ పరిహారపు హక్కు 32 ఉంది. ఇక్కడ 31 ఆర్టికల్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మరి ఇప్పుడు దాకే చెప్పాను కదా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితాల నుంచి తొలగించేశారని చెప్పి. సో ఆర్టికల్ 31 ఆస్తి హక్కు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆర్టికల్ 32 చూడండి, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇది రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ వంటిది అని అంబేద్కర్ వ్యాఖ్యానించారన్నమాట. ఆర్టికల్ 32ని రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ అని చెప్పి అంబేద్కర్ గారు వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వాటికి రక్షణ కల్పించే ఆర్టికల్ 32. ఈ ఆర్టికల్ 32 ప్రాథమిక హక్కుల రక్షణకు గ్యారంటీ ఇస్తుంది.
ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ప్రాథమిక హక్కులను రక్షించే ఆర్టికల్ 32 స్వయంగా ఒక ప్రాథమిక హక్కు. అయితే ఈ ప్రాథమిక హక్కే ప్రాథమిక హక్కులను రక్షిస్తుంది. అర్థమైంది కదా. ఆర్టికల్ 32 కూడా ప్రాథమిక హక్కే, కానీ ఈ హక్కే మిగతా హక్కులను రక్షిస్తుంది. హక్కుల ఉల్లంఘన జరిగితే ఎవరికి పవర్స్ ఎక్కువ? ఇక్కడ ఆర్టికల్ 32 చూడండి, సుప్రీంకోర్టు జారీ చేసే రిట్ల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 226 హైకోర్టు జారీ చేసే రిట్ల గురించి తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ 32 అనేది కేవలం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై మాత్రమే స్పందిస్తుంది. సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై మాత్రమే స్పందిస్తుంది. హైకోర్టు ప్రాథమిక హక్కులు ప్లస్ చట్టబద్ధమైన హక్కుల ఉల్లంఘనపై ప్రతిస్పందిస్తుంది. ఏంటి? హైకోర్టు. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 226 ప్రకారం. విస్తృత అధికార పరిధి అనేది హైకోర్టుకి మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి, రిట్లు జారీ చేయడంలో సుప్రీంకోర్టు కంటే హైకోర్టుకే ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుకే ఎక్కువ పవర్స్ ఉంటాయన్నమాట రిట్లు జారీ చేయడంలో. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ రిట్స్ అంటే ఏంటి? రిట్స్ అంటే ఆర్డర్స్ ఇవ్వడం. అయితే ఈ రిట్స్ అనేవి 5 టైప్స్ ఉంటాయన్నమాట. హెబియస్ కార్పస్, మాండమస్, కోవారెంటో, సెర్షియోరరీ అండ్ ప్రొహిబిషన్. 5 టైప్స్ ఆఫ్ రిట్స్ అనేవి ఉంటాయి. అయితే న్యాయస్థానాలు ఎలా ఉంటాయి? ఫస్ట్ సబార్డినేట్ కోర్ట్, వాటి పైన హైకోర్ట్స్ పైన సుప్రీంకోర్టులు ఇలా ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఒక్కొక్క రిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ హెబియస్ కార్పస్. అయితే ఇక్కడ హెబియస్ కార్పస్ అంటే ఏంటి? ఒక వ్యక్తిని చట్టవిరుద్ధంగా నిర్బంధించినప్పుడు కోర్టు ఈ రిట్ను జారీ చేస్తుంది. అర్థమైంది కదా. చట్టానికి విరుద్ధంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కోర్టు ఈ రిట్ను జారీ చేస్తుంది. అయితే అరెస్ట్ చేసిన వ్యక్తిని వెంటనే విడుదల చేయడానికి లేదా కోర్టు ముందు హాజరుపరచడానికి ఇది ఆదేశిస్తుంది. అయితే ఈ రిట్ను వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడే అతి శక్తివంతమైన అస్త్రంగా చెప్తారన్నమాట. సో అర్థమైంది కదా. హెబియస్ కార్పస్ అంటే ఏంటి? టు హ్యావ్ ద బాడీ ఆఫ్, అంటే వ్యక్తిని భౌతికంగా హాజరుపరచడం అన్నమాట. నెక్స్ట్ రిట్ చూడండి, మాండమస్. ఇక్కడ మాండమస్ అంటే వి కమాండ్, మేము ఆజ్ఞాపిస్తున్నాము అని చెప్పి. ఒక ప్రభుత్వ అధికారి తన బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమైతే ఆ పనిని వెంటనే చేయమని ఆదేశిస్తూ జారీ చేసే రిట్టే ఈ మాండమస్ అన్నమాట. అయితే ప్రభుత్వ అధికారులు ఉంటారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్, వారి యొక్క పనిని చెయ్యకపోతే మేము ఆజ్ఞాపిస్తున్నాము, నీ పని నువ్వు చెయ్యి అని ఆర్డర్స్ ఇవ్వడమే ఈ మాండమస్ అన్నమాట. అయితే ఈ రిట్ అనేది ప్రైవేట్ వ్యక్తులపై, ప్రైవేట్ సంస్థలపై జారీ చేయబడదు. కేవలం ప్రభుత్వ అధికారులపై మాత్రమే ప్రయోగిస్తారు ఈ మాండమస్ అనే రిట్ను. నెక్స్ట్ చూడండి. సో అర్థమైంది కదా మాండమస్ అంటే ఏంటి? మేము ఆజ్ఞాపిస్తున్నాము, వి కమాండ్ అని చెప్పి. నెక్స్ట్ రిట్ కింది కోర్టులు జారీ చేసే రిట్లు ప్రొహిబిషన్ అండ్ సెర్షియోరరీ. ప్రొహిబిషన్ అంటే నిషేధించడం లేదా ఆపడం అన్నమాట. ఎప్పుడు? కింది కోర్టులు తమ అధికార పరిధిని మించి పనిచేస్తున్నప్పుడు, అంటే విచారిస్తున్నప్పుడు నువ్వు వెంటనే ఆపేయి అని చెప్పి ఈ రిట్ని జారీ చేస్తారన్నమాట. ఆ రిట్ ఏంటి? ప్రొహిబిషన్. అయితే ఎక్కువ విచారిస్తున్నప్పుడు ఆ కేసు అనేది మధ్యలోనే ఆగిపోతుంది. సో ఇదన్నమాట, ఆపేయి అని చెప్పడమే ప్రొహిబిషన్. అయితే ఈ రిట్ను కింది స్థాయి కోర్టులపై జారీ చేస్తారు. అంటే సుప్రీంకోర్టు హైకోర్టుపై జారీ చేస్తుంది. హైకోర్టు ఏమో లోయర్, కింద కోర్టులు ఉంటాయి కదా, సబార్డినేట్ కోర్టులు, ఆ కోర్టులపై జారీ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ సెర్షియోరరీ అంటే ఏంటి? ఈ రిట్ని ఎప్పుడు జారీ చేస్తారు? ధృవీకరించడం అన్నమాట. సెర్షియోరరీ అంటే కింది కోర్టుల పరిధిని మించి తీర్పు ఇచ్చినప్పుడు కింది కోర్టులు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తుందన్నమాట. సో ఇదే సెర్షియోరరీ రిట్ అన్నమాట. అయితే ఈ సెర్షియోరరీ ప్రొహిబిషన్ రిట్ల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దిగువ కోర్టులు తమ అధికార పరిధిని మించకుండా ఉండడం అన్నమాట. ప్రొహిబిషన్ రిట్ అనేది తీర్పు రాకముందు జారీ చేస్తారు. సెర్షియోరరీ రిట్ అనేది తీర్పు వచ్చిన తర్వాత జారీ చేస్తారన్నమాట. నెక్స్ట్ లాస్ట్ రిట్ కోవారెంటో అన్నమాట. కోవారెంటో అంటే ఏంటి? వాట్ ఈజ్ యువర్ అథారిటీ అని ప్రశ్నించడం. ఏ అధికారంతో నువ్వు ఈ పని చేస్తున్నావు అని క్వశ్చన్ చేయడమే కోవారెంటో అన్నమాట. ఒక వ్యక్తి ఏ అధికారంతో ఆ ప్రభుత్వ పదవిలో కొనసాగుతున్నారో ప్రశ్నించడానికి ఈ రిట్ను జారీ చేస్తారు. అర్థమైంది కదా. ఇంకోసారి చదువుతాను చూడండి. ఒక వ్యక్తి ఏ అధికారంతో ఆ ప్రభుత్వ పదవిలో కొనసాగుతున్నారో ప్రశ్నించడానికి ఈ రిట్ను జారీ చేస్తారు. అన్క్వాలిఫైడ్ వ్యక్తి ఒక ప్రభుత్వ పదవిని ఆక్రమించకుండా చట్టబద్ధతను ఇది పరిశీలిస్తుందన్నమాట. అర్థమైంది కదా. సో ఇది కోవారెంటో అంటే. ఇవి 5 టైప్స్ ఉంటాయి రిట్స్ అనేవి. ఏంటింటవి? హెబియస్ కార్పస్, మాండమస్, సెర్షియోరరీ, ప్రొహిబిషన్ అండ్ కోవారెంటో. ఇవన్నమాట. హక్కులపై పరిమితులు. ఆర్టికల్ 33 ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? సాయుధ దళాల ప్రాథమిక హక్కులను పరిమితం చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. సో పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని చెప్పి ఈ ఆర్టికల్ 33 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సాయుధ దళాల ప్రాథమిక హక్కులను పరిమితం చేసే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆర్టికల్ 34 మార్షల్ లా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మార్షల్ లా అమలులో ఉన్న ప్రాంతాల్లో హక్కులపై ఆంక్షల గురించి ఈ ఆర్టికల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మార్షల్ లా అమలులో ఉన్న ప్రాంతాలపై
హక్కుల యొక్క ఆంక్షల గురించి ఆర్టికల్ 34 ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. ఇంకా ఆర్టికల్ 35 ప్రాథమిక హక్కుల అమలు కోసం చట్టాలు చేసే పవర్ కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ 35 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏంటి, ప్రాథమిక హక్కుల అమలు కోసం చేసే చట్టాలు ఎవరు చేస్తారు? పార్లమెంటు మాత్రమే చేస్తుంది. సో ఇదన్నమాట ప్రాథమిక హక్కుల వర్తింపు. భారతీయులకు అంటే ఇండియన్స్కి మాత్రమే వర్తించే ఈ ప్రాథమిక హక్కుల్లో ఇండియన్స్కి మాత్రమే వర్తించే ఆర్టికల్స్ ఏంటి? ఆర్టికల్ 15, 16, 19, 29 అండ్ 30. భారతీయులు మరియు విదేశీయులు ఇద్దరికీ వర్తించే ఆర్టికల్స్ ఆర్టికల్ 14, 20, 21, 21A, 22, 22 నుంచి 28 వరకు ఉన్న ఆర్టికల్స్ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఫండమెంటల్ రైట్స్ గురించి. మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది.